ఎయిర్పోర్ట్లకి స్థలాలు పీపీపీ ప్రాతిపదికన ప్రభుత్వాలు ఇస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ పార్టిసిపేషన్ కాన్సెప్ట్తో నడుస్తున్నది ఇక్కడ. అక్కడ అంత పెద్ద ఎయిర్పోర్ట్లో లాజిస్టిక్స్ హబ్స్ ఉంటాయి, కార్ పార్కింగ్ సిస్టమ్స్ ఉంటాయి, వెహికల్ పార్కింగ్ సిస్టమ్స్ అద్దెలు వస్తుంటాయి. ఇవి కాకుండా వందల కొద్ది స్టాల్స్ పెడుతున్నారు. లైక్ మనం హైదరాబాద్ చూసినా, ఇప్పుడు రేపు మాపో కట్టబోయే భోగాపురం చూసినా ఇవన్నిట్లో కనబడతా ఉంటాయి. ఈవెన్ విజయవాడ లాంటి చోట్ల కూడా కనబడుతుంటాయి, తిరుపతి లాంటి చోట్ల కూడా కనబడతాయి. ఆ స్టాల్స్ మీద అద్దెలు వస్తుంటాయి. ఈ సరే ఇవన్నీ చెన్నై, విజయవాడ ఇవన్నీ కూడా పీపీపీ ప్రాతిపదికన కట్టే వాటికి చాలా పెద్ద విశాలమైనటువంటి ఎయిర్పోర్ట్లు అవి, బోలెడన్ని ఫెసిలిటీస్ ఉండేటటువంటి, ప్లస్ విమానాలు అక్కడ పార్క్ చేసుకున్నందుకు అద్దెలు వస్తాయి. ఇవన్నీ ఉండగా ప్రయాణికులకి మాత్రం సరైన వసతులు ఉండట్లా. పైగా ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ అనే దానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఏది చూసి ఇస్తున్నదో ప్రభుత్వం అర్థం కాదు. ఆ శాఖ అడ్డదిడ్డంగా దోచేస్తున్నారు. మనకి విమానాశ్రయంలో విమానం టిక్కెట్తో పాటు ఈ ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ ఛార్జీలు బాతున్నారు. ఒక చోట 200, ఒక చోట 500, ఒక చోట 700, ఓ చోట 1000 రూపాయలు. ఇది తెలియకుండా దోపిడీ అనమాట. సింపుల్గా చెప్పాలంటే భవిష్యత్తులో కట్టబోతున్నటువంటి నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 210 రూపాయలు 980 రూపాయలు యూజర్ డెవలప్మెంట్ ఫీజు కింద వసూలు చేయడం. ఇదెక్కడ దోపిడీ? ఇంకా అంటే ఆ సదరు సంస్థలు వీళ్ళతో టైఅప్ అయితే ఎంతైనా దోచిపెడతారా ప్రజల్ని? ఇది చర్చనీయాంశం.